తీసుకోవడానికి వచ్చిండా వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పి పరిస్థితి మరి ఆయన కూడా పిలిపియండి. మన పార్కింగ్ డబ్బులు కట్టాలన్నా పార్కింగ్ డబ్బులు కట్టేసి ఆయన పక్కన తీసుకొని ఆయన పెట్టాడు. నేను ఇంటికాడ ఉన్నా. 4 బస్సులు నేను కొన్నాను. ఆర్ఎన్జీ ట్రావెల్స్ లో 4 బస్సులు నేను కొన్నా. తక్కువ బస్సులు, పాత బస్సులు, ఏమీ లేకుండా, సామాన్లు ఏమీ లేకుండా కొన్నా. అన్ని చేసిన తర్వాత నా డబ్బులు నా బస్సులు నాకు ఇవ్వమని తీసుకుపోతే నేను ఇంటి దగ్గర ఉన్నా. ఈ రోజు అక్కడ వచ్చి వాళ్ళని బెదిరించి బస్సులు తీసుకుపోతానని ఒక బస్సు తీసుకుపోయాడు. మేము ఆల్రెడీ ఒక 16 లక్షలు ఇవ్వాలి అమౌంట్. మరి నెపంతో బెదిరించి వాళ్ళని బండి ఒకటి లాక్కొని పోయిండ్రంట. నెపం మామూలుగా రివాల్వర్ అది తీసుకొని పోయిండ్రు. ఎవరిని ఇప్పుడు ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని బెదిరించిండా లేకపోతే ఆయన? ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని అక్కడ సాయి హైటెక్ మోటార్ అని దాంట్లో కిరాయికి పెట్టినాం బస్సులు. ఆ సాయి హైటెక్ ఓనర్ని ఇంకొక అతన్ని బెదిరించి ఒక బండి తీసే ఆడేవాడురా, నేను తెలియదు నా సంగతి ఏంటో, నాకు 60 బస్సులు ఉన్నాయి అని చెప్పేసి ఒక బండి తీసుకుపోయి మా వీళ్ళిద్దరు డ్రైవర్, ఈ డ్రైవర్ల బట్టలు కూడా దాంట్లో ఉన్నాయి, డబ్బులు కూడా దాంట్లో ఉన్నాయి. బండి ఒకటి తీసుకొని పోయింది. అది కమిట్మెంట్ రేపు 21వ తారీఖు 26వ తారీఖు వరకు కమిట్మెంట్ ఉన్నది. మేము ఒక 16 లక్షలు ఇవ్వాలి. యాక్చువల్గా 6.5 కొన్నాము. ఒక 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మధ్యలో వచ్చి అన్న ఇటు ఇబ్బందిగా ఉందంటే సరే ఒక 5 లక్షలని కమిట్మెంట్ చేసుకున్నాం. చేసుకొని రేపు 26వ తారీఖు అయిపోతుందన్నా, ఇబ్బంది పెట్టొద్దన్నా, అయిపోతుందని, లేకపోతే నువ్వు 26వ తారీఖు తీసుకుపోవాలని కూడా ఆ గ్యారేజ్ ఓనర్ కూడా చెప్పించిన. ఓకే అన్నాడు. ఆడేవాడు నాకేడు చెప్పడా కాదు ఇదని వచ్చి పొద్దున్నే మరి ఈ గడిబిడి చేసిండు అంతే. నేను కూడా 100 ఫోన్ చేసి ఇట్లా మా గ్యారేజ్ ఎక్కడికి వచ్చి చేస్తురండి అని ఫోన్ చేసిన. వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చిన అంతే. బస్సులు ఇప్పుడు సాయి హైటెక్ కార్ మోటార్లో ఉన్నాయి. ఒక బస్సు తీసుకోవాలి. ఎక్కడ బస్సు ఉంది? ఒక బస్సు తీసుకుపోయి సాయి హైటెక్ కార్ మోటార్ అని సాగర్ హోటల్ దగ్గర. అదే మనం ఆర్ఎన్జీ ట్రావెల్స్ దగ్గర 4 బస్సులు ప్రతాప్ రెడ్డి నేను కొన్నాను. ఒక 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఆల్రెడీ అతను ఫైనాన్స్ చేసిస్తానంటే నేను తీసుకున్నాను. తర్వాత పాత బండ్లు ఏమి లేని బండ్లు తీసుకుపోయి అన్ని మొత్తం చేయించిన తర్వాత 10-14 లక్షలు 15 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత నా బండ్లు నాకు పెడతావా లేదా అని బాగా ఒత్తిడి చేసింది. సరే ఒత్తిడి చేస్తే మేము ఆ బస్సులు తీసుకొచ్చి సాయి హైటెక్ కారు దీంట్లో కిరాయికి పెట్టినాం. అతనికి కూడా కిరాయి నేను కడతలా. అక్కడ పెడితే సరే అతను వచ్చేసి మొన్న ఒత్తిడి చేస్తే ఆ ఓనర్ తోటి పెట్టించారు. ఆ ఓనర్ తోటి 26వ తారీఖు వరకు అని పెట్టించారు. ఏం పెట్టి బెదిరించాడు మిమ్మల్ని? ఏది డేట్ పెట్టి డబ్బులు కడతాం. వాళ్ళు దేంతో బెదిరించారు? డ్రైవర్లు నేను ఇంటి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ బెదిరించాడమ్మా. దేంతో బెదిరించాడు? గన్ను చూపించాడు అన్న. గన్నులో చేతితో పట్టుకొని చూపించి బస్సు పట్టుకెళ్ళిపోతుంది. నేను అసలు ఏమీ చెప్పలేదు అన్న. 2 మినిట్స్ జస్ట్ బస్సు ఎక్కాడు, స్టార్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు అన్న. మా బ్యాగ్ అందులో ఉండిపోయిన మా పట్ల. ఎంతమందితో వచ్చాడు? ఒక 20 మంది వచ్చారు అన్న. 2 సింహలతో వచ్చారు. నువ్వు డ్రైవర్? పేరు పండు అన్న. పండు. మనకి 3 బస్సులు రావాలంటే కష్టమైన ట్రావెల్స్ అనేవి కూడా కనపడాలి.